ప్రాచీన భారతీయ వాంగ్మయం, ఆధునిక విజ్ఞాన విశేషాలు. రచన పూర్ణ విద్యానిధి, ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు. మానవ జాతి చరిత్రలో అత్యంత ప్రాచీన వాంగ్మయం వేదం. ఇది మానవ నిర్మితం కాదు, అందుకనే దాన్ని అపౌరుషేయం అంటారు. అందువలనే వేదానికి వయస్సు లేదని సనాతన భారతీయులు ప్రతిపాదించారు. ఆధునిక చారిత్రకులు మాత్రం వేదాల వయస్సును నిర్ణయించటానికి అనేక ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా. ఈనాటి ఆధునిక చరిత్రవేత్తల్లో ఎక్కువ మంది వేదాల వయస్సు సుమారుగా 8,000 సంవత్సరాలని అంటున్నారు. ప్రారంభ కాలంలో వేదం అంతా ఒకే రాశిగా ఉండేది. సుమారు 5,000 సంవత్సరాల క్రిందట జీవించిన వ్యాస మహర్షి ఆ వేదరాశిని ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాలుగా విభాగం చేశాడు. ఈ దృష్టితో వేదాలు 4, వాటినే చతుర్వేదాలు అంటారు. వీటిలో ఆధ్యాత్మిక తత్వ విషయాలు మాత్రమే కాకుండా భౌతిక విజ్ఞాన విషయాలు కూడా ఎన్నో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి. దివ్య దృష్టి గల మహర్షులు వాటిని తమ తపోమయ దృష్టితో వెలికి తీసి మరిన్ని పరిశోధనలు చేసి సామాన్యులకు కూడా ఆ విషయాలు అందుబాటులోకి వచ్చేందుగా వీలుగా వివిధ వైజ్ఞానిక శాస్త్ర గ్రంథాలను రచించారు. వాటిలో ముఖ్యమైన వాటిని ఆయా వేదాలకు ఉపవేదాలుగా చేర్చుకున్నారు. ఉదాహరణకు ఆయుర్వేదం ఋగ్వేదానికి ఉపవేదం, ధనుర్వేదం యజుర్వేదానికి ఉపవేదం, గంధర్వ వేదం సామవేదానికి ఉపవేదం, అర్థశాస్త్రం అథర్వణ వేదానికి ఉపవేదం. ఇవి కాక గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, నక్షత్ర శాస్త్రము, వ్యవసాయ శాస్త్రము, రసాయన శాస్త్రము, వృక్ష శాస్త్రము, కిరణ శాస్త్రము, లోహ శాస్త్రము, యంత్ర శాస్త్రము, పశు శాస్త్రము, స్థాపత్య శాస్త్రము, దానినే ఇంజనీరింగ్ అని కూడా అంటారు, వంటి అనేక విజ్ఞాన శాస్త్ర శాఖలపై మన మహర్షులు గ్రంథాలను రచించారు. ఈనాడు మనం ఆధునికమని భావిస్తున్న విజ్ఞాన విశేషాలు అనేకం ఈ గ్రంథాలలో ఉన్నాయి. వాటిని రేఖామాత్రంగా పరిచయం చేయటమే ఈ వ్యాసానికి ప్రధానోద్దేశం. సూటిగా వేదాలలో విజ్ఞాన శాస్త్రం, మున్ముందుగా అత్యంత ప్రాచీనాలైన వేదాలలో సూటిగా వైజ్ఞానిక విశేషాలను బోధించే వాక్యాలేమైనా ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలిద్దాం. అయం గౌ పుష్ణిరక్రమి దశనన్మాతరం పునః ఇతరం చ ప్రయంత్సుహ. ఋగ్వేదంలో మండలం 10 సూక్తం 189. సూర్యుడు తండ్రి అంటే ఆంబోతు, భూమి తల్లి అంటే గోవు, చంద్రుడు అంటే దూడ అని వర్ణించే ఈ మంత్రం 4 వేదాల్లోనూ కనిపిస్తోంది. ఆంబోతు చుట్టూ ఆవు, ఆవు చుట్టూ దూడ తిరుగుతున్నట్లుగా సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడని బోధిస్తోంది. 8,000 ఏళ్ల ముందే ఈ విషయం వేదాలలో ఉంది. కానీ దీన్ని క్రీస్తు శకం 16వ శతాబ్దికి చెందిన గెలీలియో అనే ఇటలీ వైజ్ఞానికుడు కనిపెట్టాడని మనం చెప్పుకుంటున్నాం. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందన్న మాట వైజ్ఞానికంగా సత్యమే అయినా భూమి మీద నివసించే సామాన్య మానవుడికి సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నట్లు, అది కూడా సమ వృత్తాకారంలో తిరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. 16-17 శతాబ్దుల సంధికాలంలో జీవించిన జర్మనీ వైజ్ఞానికుడు కెప్లర్ జోన్స్ వచ్చి నిరూపించేదాకా సూర్య భ్రమణ మార్గం దీర్ఘవృత్తంగా అంటే ఎలిప్టికల్ గా ఉంటుందనే విషయం ఆధునిక లోకానికి తెలియదు. కానీ ఋగ్వేదం త్రినాభిచక్ర మజర మనర్వం ఎనేహ విశ్వ భువనాని తస్తుహు అంటే
సూర్యుడు త్రినాభి చక్రంలో అంటే 3 కేంద్ర బిందువులు గల దీర్ఘ వృత్తంలో తిరుగుతున్నందువల్లే ఈ సౌర కుటుంబమంతా నిలబడి ఉంది అని చెబుతోంది. ఈ మంత్రం 3 వేదాల్లోనూ ఉంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండే దీర్ఘ వృత్తాన్ని ఆధునిక పరిభాషలో 3 సెంటర్డ్ ఆర్బిట్ అంటున్నారు. వేదం కూడా దాన్ని త్రినాభి చక్రం 3 కేంద్రాలు గల వృత్తము అనే వ్యవహరిస్తోంది. దీన్ని బట్టి ఆనాటికి గల రేఖా గణిత విజ్ఞానాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. అథర్వణ వేదంలో ఒక చోట అన్వాంత్రియం శీర్షణ్యం అథో పార్శ్వేయం క్రిమీన్ అనే మంత్రం ఉంది. ఇది మనిషి పేగుల్లోనూ పుర్రెలోనూ పక్కటెముకల్లోనూ గల సూక్ష్మ క్రిములను గురించి ప్రస్తావిస్తోంది. ఇలాంటి సూక్ష్మ క్రిముల అస్తిత్వాన్ని ఆధునిక లోకానికి మొదటిసారిగా తెలియపరిచిన వాడు 19వ శతాబ్దికి చెందిన పాస్టర్ లూయిస్. వేదాలలో సూటిగా వైజ్ఞానిక వాక్యాలున్నాయని చెప్పటానికి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాగే వేదం తరువాత వచ్చిన పురాణాలలోనూ తంత్రశాస్త్ర గ్రంథాలలోనూ కావ్యాలలోనూ కూడా ఆయా సందర్భాలలో వివిధ విజ్ఞాన శాస్త్ర విశేషాల ప్రస్తావన చేసే వాక్యాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అయినా కూడా ఇవేవి సూటిగా విజ్ఞాన శాస్త్ర పాఠ్య గ్రంథాలు కావు గనక వీటిలో ఏ విషయానికి సంబంధించిన సమగ్ర చర్చ గాని ప్రయోగాత్మక తాంత్రిక విశేషాలు అంటే టెక్నికల్ డీటెయిల్స్ గాని ఉండవు. అవి లేనప్పుడు ఈ ప్రస్తావన వాక్యాల వల్ల మనకు సమగ్ర ప్రయోజనం చేకూరదు. ఆనాటి వైజ్ఞానిక విధానాలను మనం ఈనాడు పునరావృతం చేసుకునే వీలు కూడా కలుగదు. ఈనాడు ఆధునిక విజ్ఞానం ఊహకు అందనంత బ్రహ్మాండంగా పెరిగిపోయినప్పటికీ ఈ విజ్ఞాన విస్తరణ వల్ల సంభవిస్తున్న కాలుష్యము, గ్లోబల్ వార్మింగ్ వంటి ఇతర వ్యతిరేక ప్రభావాలు ఈనాటి విజ్ఞాన శాస్త్రవేత్తలను ఎంతగానో ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాటి నివారణ కోసం వారు రకరకాల అన్వేషణలు చేస్తున్నారు. అందులో భాగంగా వారి దృష్టి పురాతన భారతీయ విజ్ఞాన శాస్త్ర గ్రంథాల మీద కూడా పడుతోంది. అందుకు ప్రధాన కారణాలు ఆనాటి భారతీయుల విజ్ఞాన వికాసం మనం ఊహించిన దానికన్నా అధికంగానే ఉందని గుర్తించటం. దానికి తోడు ఆ వికాసం అంతా ప్రకృతి మైత్రి సంపన్నంగా నేచర్ ఫ్రెండ్లీగా ఉండటం అనేవే. పురాతన భారతీయ సాహిత్యంలో అలాంటి ప్రత్యేక వైజ్ఞానిక గ్రంథాలు వేల సంఖ్యలో ఉండేవని గుర్తించటం జరిగింది. కానీ చరిత్రలో జరిగిన అనేక విదేశీ దాడులు వగైరా కారణాల వల్ల ఆనాటి తాళపత్ర గ్రంథాలలో అత్యధిక భాగం అగ్గిపాలు కాగా అతి కొద్ది గ్రంథాలు మాత్రమే భారతదేశపు మూల మూలల్లో చెదురు మదురుగా దొరుకుతున్నాయి. వాటి కోసం అన్వేషణ కూడా ఇప్పుడు ఒకంత పెరిగింది. అలా అన్వేషించగా ఇంతవరకు దొరికిన గ్రంథాల అధ్యయనం వల్ల ఆయా విజ్ఞాన శాఖల విషయంలో సనాతన భారతదేశంలో సాధించిన విజయాలలో కొన్ని ముఖ్య విషయాల గురించి ఇప్పుడు మనం కేవలం రేఖామాత్రంగా పరిచయం సంపాదించుకునేందుకు ప్రయత్నం చేద్దాం. గణిత శాస్త్రం ఎక్కడ ఎప్పుడు గణిత శాస్త్రం వికసిస్తుందో అక్కడ అప్పుడు భౌతిక విజ్ఞాన శాస్త్రాలన్నీ వికసిస్తాయి. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. దానిని బట్టి మిగిలినవి మనం ఊహించవచ్చు. సున్నా సృష్టి ఏ దేశంలో అయినా సరే గణిత శాస్త్రం అంకెలతో మొదలవుతుంది. ఎంత పెద్ద అంకెలను తయారు చేయగలిగితే గణిత శాస్త్రం అంత పెద్దగా పెరుగుతున్నట్లు లెక్క. ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ ఓనోస్ పండితుడు వ్రాసిన గ్లింప్సెస్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ గణిత శాస్త్ర లఘు చరిత్ర అనే గ్రంథంలో బీసీ 4వ శతాబ్దానికి వెనకాల గ్రీకులకు 10,000 మైరియాడ్ మించిన పెద్ద అంకె లేదని నిరూపించాడు.
దీనికి భిన్నంగా భారతదేశంలో వేదాలలోని 10⁻12 యొక్క ప్రసక్తి రావటమే కాక అనేక చోట్ల 10 నుంచి 10⁻17 దాకా గల అంకెలకు పేర్లు పెట్టి ప్రస్తావించిన సందర్భాలున్నాయి. ఇలాంటి పెద్ద సంఖ్యల నిర్మాణం జరగాలంటే అంకెల రచనలో దశ గుణోత్తర విధానం రూపొందాలి. అంటే అంకెలకు స్థాన విలువ రూపొందాలి. ఇది జరగాలంటే 0 అనే అంకె యొక్క సృష్టి జరగాలి. ఈ 0 అనే భావన యొక్క మూలాలు అథర్వణ వేదంలోనే కనిపిస్తున్నాయి. ఆ సంకేతాలను పాశ్చాత్య చరిత్రకారులు సరిగ్గా గుర్తించలేదు. అయినప్పటికీ అలాంటి విధానం భారతదేశంలో 500 బీసీకి పూర్వమే ఉండేదని ప్రొఫెసర్ సిహెచ్ ఓనోస్ గారే తమ గణిత శాస్త్ర లఘు చరిత్ర గ్రంథంలోనే నిర్ధారణ చేశాడు. 0ను కనిపెట్టడం వల్ల 9కి పైన అంకెలను వ్రాయటానికి 0 యొక్క స్థాన విలువను వినియోగించుకునే విధానాన్ని భారతీయులు కనిపెట్టగలిగారు. అందువల్లే వారి దశగుణోత్తర సంఖ్యా విధానం నిరాఘాటంగా సాగిపోయింది. కాలక్రమంలో భారతీయుల గణిత విజ్ఞానం భారతదేశం నుండి అరబ్బు దేశాలకు, అక్కడి నుండి యూరప్ దేశాలకు వ్యాపించింది. అందువల్ల కొందరు పాశ్చాత్యులు తెలుసో తెలియకో 0 సృష్టికర్తలు అరబ్బులే అని ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారం ఎక్కువ కాలం నిలువలేదు. సుల్భ సూత్రాలు. వేదం తరువాత గణిత శాస్త్రం ప్రబలంగా వచ్చిన చోటు సుల్భ సూత్రములు. సుల్భము అంటే యజ్ఞ యాగాలలోని యాగశాలలు, హోమగుండాలు మొదలైన వాటి కొలతలు. వీటి నిర్మాణంలో చాలా సంక్లిష్టమైన రేఖాగణిత సిద్ధాంతాలు అవసరమవుతాయి. వీటి గురించి చెప్పే శాస్త్రమే సుల్భ సూత్రాలు. వీటి రచనాకాలం నిశ్చయంగా 1300 బీసీ నాటి వేదాంగ జ్యోతిషానికంటే వెనకాలే అయి ఉండాలి. పాశ్చాత్య పండితులు మాత్రం వీటి కాలాన్ని 800 బీసీ ప్రాంతంగానే భావిస్తున్నారు. మనం ఈనాడు అతి ప్రముఖంగా భావించే అనేక రేఖా గణిత సిద్ధాంతాలను వీటిలో అతి సామాన్యంగా చెప్పటం కనిపిస్తుంది. అలా కనిపించే వాటిలో ఈనాటి పైథాగరస్ సిద్ధాంతం, రెండవది దీర్ఘ చతురస్రం యొక్క కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. 3 అట్టి ఖండములలో ఎదురు బొదురు భాగాల వైశాల్యం సమానం. 4 సమభుజ త్రికోణంలో ఒక భుజం మీద నుంచి ఎదురు కోణంలోకి ప్రవేశించిన లంబరేఖ ఆ త్రికోణాన్ని 2 సమభాగాలుగా చేస్తుంది. ఒక భుజం మీద గీసిన దీర్ఘ చతురస్రం మరియు అదే భుజం మీద అదే సమాంతర రేఖల మధ్య గీసిన మరో సమాంతర చతుర్భుజి ఉంటే ఆ రెంటి వైశాల్యాలు సమానం. 6వది రోంబస్లోని చతురస్రం గాని సమచతుర్భుజిలోని కర్ణాలు పరస్పరము ఖండించుకోగా లంబకోణాలు ఏర్పడతాయి. 7వది 2 సరళ రేఖా చిత్రాలు రెక్టిలినికల్ ఫిగర్స్ పరస్పర సామ్యంతో ఉంటే వాటి ఇతర గుణాల పరిశీలన వంటి ప్రముఖ విషయాలు కనిపించటం గమనార్హం. యూక్లిడ్ 365 బీసీ వాడు, పైథాగరస్ 550 బీసీ వాడు. సులభ సూత్రాలు ఎంత తక్కువ వేసుకున్నా 800 బీసీకి వెనుకటివి. భారతీయ విద్యావేత్తలు విజ్ఞానాన్ని తమ సొంత సొత్తుగా భావించలేదు కనుక తమ పరిశోధనా ఫలితాల వెనుక తమ పేర్లు తగిలించుకోలేదని మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. సులభ సూత్రాలలో ఇంతకన్నా కూడా సంక్లిష్టమైన గణిత సమస్యలను కొన్నింటిని పరిష్కరించిన దాఖలాలు కనిపిస్తున్నాయి. దీనికి మంచి ఉదాహరణ పై విలువ. బీజగణితం, ఆల్జిబ్రా. ఈనాడు మనం ఆల్జిబ్రా అనే పేరుతో పిలిచే గణిత శాఖకు ఈనాటి విస్పష్ట రూపం ఏర్పడటానికి చాలా శతాబ్దాలే పట్టింది. దీనిలో ప్రధాన సూత్రం ఏమిటంటే అన్నోన్ ఫ్యాక్టర్ను అవిజ్ఞాతాంశాన్ని అంకె రూపంలో గాక అక్షర సంకేత రూపంలో ప్రతిపాదించి గణిత సమస్యను పరిష్కరించటమే. ఈ బీజగణితానికి మరో పేరు
అవ్యక్త గణితం వేదాలలోనే దీని బీజాలు కనిపించిన 800 బీసీ నాటి సులభ సూత్రాలలోనే ఇది కనిపించిన 300 బీసీ నాటికి ఇది స్పష్ట రూపాన్ని చెందింది. ఆనాటి వారు ఆ వ్యక్తాలను వాటి డిగ్రీని బట్టి విభాగం చేశారు. కానీ 7వ శతాబ్దం నాటి బ్రహ్మగుప్తుడు ఏకవర్ణ సమచరణం ఈక్వేషన్ ఆఫ్ వన్ అన్నోన్, 2 ద్వివర్ణ సమచరణం ఈక్వేషన్స్ ఆఫ్ 2 అన్నోన్, 3 భవితా సమచరణం ఈక్వేషన్స్ ఆఫ్ అన్నోన్ ప్రోడక్ట్స్ అని సమచరణాల విభాగం చేశారు. కొన్ని సందర్భాలలో బీజగణిత సమస్యలకు రేఖాగణిత పరిష్కారాలను కూడా సులభ సూత్రాలలో చూపించారు. సులభానంతర గణితం కాలం గడుస్తున్న కొద్దీ భారతీయ గణిత శాస్త్రంలో కూడా ఏ శాఖగా శాఖ విడిపోయి వేరు పేర్లతో వ్యవహారం మొదలైంది. అంటే ఆయా శాఖలు విడివిడిగా విస్తరణ పొందటం వల్లనే వాటికి విడివిడి గుర్తింపు లభించిందన్నమాట. ఉదాహరణకు 1 అంక గణితానికి ఆనాటి ఒక పేరు పాటీ గణితం. పాటీ అంటే పలక, దాని మీద పిల్లలు నేర్చుకునే గణితం కనుక అది పాటీ గణితం. ఆ రోజుల్లో కాగితం లేదు కదా. 2 దానికి మరో పేరు ధూళికర్మ. పలకలు కూడా దొరకని చోట నేల మీద బూడిద పోసి దాని మీద వేళ్లతో అంకెలు గీయించేవాళ్ళు. అవసరమైతే ఆ బూడిదను కదిలించేయటం ద్వారా అంకెలను చెరిపి మళ్ళీ రాసేవారు. అలాంటి లేఖనంతో చేసే గణితం ధూళికర్మ. ఇది కొన్ని మారుమూల ప్రాంతాలలో మాత్రమే ఉండేది. 3 దీనిలో 9 భాగాలు ఉంటాయి. అవి 1 సంకలితం అంటే ఎడిషన్స్, 2 వ్యుత్కలితం లేక వ్యవకలితం అంటే సబ్ట్రాక్షన్, 3 గుణనం అంటే మల్టిప్లికేషన్, 4 భాగహారం అంటే డివిజన్, 5 వర్గం అంటే స్క్వేర్, 6 వర్గమూలం అంటే స్క్వేర్ రూట్, 7 ఘనం అంటే క్యూబ్, 8 ఘనమూలం క్యూబ్ రూట్, 9 గణిత ఫలితాలను సరిచూసుకునే విధానాలు చెకింగ్, 4 దీని తరువాత రేఖాగణిత, బీజగణిత, గోళ గణితాదులు. సులభానంతరం 10వ శతాబ్ది దాకా వచ్చిన గణిత గ్రంథాలలో క్రమక్రమంగా ఈ విభాగం విస్పష్టమైంది. ఈ ప్రాంతానికి వెనుక ముందుగానే 8, 9, 10 శతాబ్దులలో ఈ విజ్ఞానం క్రమంగా అరబ్ దేశాలకు కూడా వ్యాపించింది. అక్కడి నుంచి యూరప్ దేశాలకు చేరింది. భిన్నాంకములు అంటే ఫ్రాక్షన్స్ గణిత శాస్త్ర వికాసంలో భిన్నాంకాల ఆవిర్భావం ఒక గొప్ప ఘట్టం. 1, 2, 3 వంటి పూర్ణాంకాల వినియోగం నుంచి 1/2, 1/3 వంటి భిన్నాల ఆవిర్భావం సులభంగా జరిగే పని కాదు. కానీ వేదాలలో కొన్ని చోట్ల భిన్నాంకాల ప్రసక్తి విస్పష్టంగా ఉంది. ఉదాహరణకు శతపథ బ్రాహ్మణంలో దిన ప్రమాణాన్ని లెంగ్త్ ఆఫ్ ఏ డే ని విభాగాలు చేసే సందర్భాల్లో భిన్నాంకాలు కనిపిస్తున్నాయి. సులభ సూత్రాల కాలానికి ఈ భిన్నాంకాలకు ఇందాక చెప్పుకున్న సంకలన, వ్యవకలనాది అష్టవిధ వ్యవహారాలను అంటే 8 కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు. త్రికోణమితి అంటే ట్రిగనామెట్రీ, త్రిగోనామెట్రీ అనే ఇంగ్లీషు పదమే త్రికోణమితి అనే సంస్కృత పదంలోంచి ఉద్భవించినట్లు కనిపిస్తోంది. దీనిలో త్రికోణాల పరిశీలన ఉంటుంది. 5వ శతాబ్ది నాటి ఆర్యభట్టు సైన్ యొక్క విలువను గురించి విస్పష్టంగా ప్రస్తావన చేశాడు. ఆ తరువాత ఆయన సైన్ అనే పేరు పెట్టకుండా 0 నుంచి 90 డిగ్రీల వరకు సైన్ యొక్క విలువల పట్టి ఇచ్చేశాడు. అనంతర కాలంలో ఆ పట్టికి జ్యామితి అనే పేరు వచ్చింది. ఇదే జామెట్రీగా మారింది. జ్యా అంటే త్రిభుజంలోని కర్ణం. ఈనాటి సమస్త దేశాల వారు అంగీకరిస్తున్న చారిత్రక కొలమానాల ప్రకారం చర్చించుకున్నా కూడా సనాతన భారత వైభవం
ఏమాత్రము మసకబారదని నిరూపించేందుకు కోసం పాశ్చాత్యులు నిర్ణయించిన కాల నిర్ణయాలనే అంగీకరించి ఈ చర్చ చేయటం జరిగింది. విదేశీయుల ఆక్రమణలు మొదలైన కారణాల వల్ల మన దేశంలో అప్పట్లో స్వతంత్రమైన గణిత శాస్త్రాభివృద్ధి ఆగిపోయింది. అందువల్ల భగవంతుడు విజ్ఞాన దృష్టిని పాశ్చాత్య ఖండానికి తరలించి వారి ద్వారా ఈనాడు ప్రపంచానికి విజ్ఞాన విశేషాలను పంచిపెడుతున్నాడు. వేదిక్ మ్యాథమెటిక్స్ కానీ ఆశ్చర్యకరంగా 1884లో శ్రీ భారతీ కృష్ణ తీర్థులు అనే మేధావి జన్మించి నూతన గణితాంశాలన్నింటినో కనిపెట్టారు. అదే వారి తదనంతరం వేదిక్ మ్యాథమెటిక్స్ అనే పేర ప్రచురించబడింది. అథర్వ వేదానికి ఉపవేదమైన స్థాపత్య వేదం ద్వారా ప్రేరితులై శ్రీ భారతీ కృష్ణ తీర్థులు దీన్ని వ్రాయటం వల్ల దీనికి వేదిక్ మ్యాథమెటిక్స్ అనే పేరు ఏర్పడింది. ఈ గణిత విధానం హెచ్చవేత్తలు, భాగాహారాలు వంటి ఎన్నో గణిత సమస్యలను ఆశ్చర్యకరమైన వేగంతో పరిష్కరించగలుగుతోంది. శ్రీ భారతీ కృష్ణ తీర్థుల వారి సిద్ధాంతిక భాగాల మీద పరిశోధనలు విదేశాల్లోనే మొదలయ్యాయి. ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ వల్ల విద్యార్థులకు లభించే ప్రయోజనాల మీద లోతైన అధ్యయనాలు కూడా విదేశాలలోనే జరిగాయి. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒక సుప్రసిద్ధ వెబ్సైట్ లో ఆధునిక గణిత విధానాల వల్ల విద్యార్థుల మస్తిష్కాలలోని ఎడమ భాగం మాత్రమే అభివృద్ధి చెందుతోంది. వేదిక్ మ్యాథమెటిక్స్ వల్ల కుడి ఎడమ భాగాలు రెండు సమంగా వృద్ధి చెందుతున్నాయి. దానివల్ల వారికి పరిపూర్ణ మనోవికాసం కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వేద గణితం మానవ మేధకు అంటే కాస్మిక్ కంప్యూటర్ కు కాస్మిక్ సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తుందనటంలో అతిశయోక్తి కాదు అని వ్రాశారు. 4. వైద్య శాస్త్రము. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అల్లోపతి వైద్య విధానమే అత్యధికంగా అమలులో ఉంది. దీనినే ఆధునిక వైద్య విధానం అంటున్నారు. దీని చరిత్ర ఇంచుమించు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంతో ప్రారంభమవుతోంది. క్రీస్తు పూర్వం 460 ప్రాంతంలోని హిప్పోక్రటిస్ అనే గ్రీకు వైద్యుడి రచనలే ఈ విద్యకు ప్రారంభం అని భావిస్తున్నారు. అతి పురాతనాలైన వేదాలలోనే ఎన్నో వ్యాధులు, వాటి చికిత్సలు, వాటికి తగిన మూలికలు వగైరా విషయాల ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. ఇదేదో నిరక్షరాస్యుల అనుభవ వైద్యం కాదు. అథర్వణ వేదానికి అనుబంధంగా ఉన్న గర్భోపనిషత్తులో శరీరాంతర్గత అవయవాల వివరాలు ఉన్నాయి. ఆ వేదంలోనే శరీర భాగాలను చెడగొట్టే సూక్ష్మ క్రిముల ప్రస్తావన ఉన్నది. జ్వరము, క్షయ, కుష్ఠము, సంధివాతము, దుర్నామ అంటే పైల్స్ వంటి కొన్ని రోగాల పేర్లున్నాయి. వీటికి మూలికాదుల ద్వారా జరిగే ఔషధ చికిత్స మాత్రమే కాక జల చికిత్స, సూర్యరశ్మి చికిత్స, మణి చికిత్స, వర్ణ చికిత్స వంటి చికిత్సా విధానాల ప్రస్తావనలు ఉన్నాయి. వివరాలు లేకపోయినా గండమాల వంటి వ్యాధులకు శస్త్రచికిత్స ప్రస్తావన ఉంది. ఇది కాక సర్పాలను 18 రకాల జాతులుగా విడదీసి వాటికి పేర్లు పెట్టి విష చికిత్సా విధానాలను సూత్రీకరించిన వైనం ఉంది. వేదకాలం నాటికే ఇంతటి సునిశిత వైద్య వికాసం ఉంటే అది క్రమక్రమంగా పెరగకుండా ఉంటుందా? వేదానంతరం పురాణాలలోనూ తంత్రశాస్త్ర గ్రంథాలలోనూ ఇలాంటి వైద్య ప్రస్తావనలు మరింత విస్తృతంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఇవాళ ఆయుర్వేదం అనే పేరుతో వ్యవహరింపబడే వైద్య ప్రక్రియ యొక్క సమగ్ర రూపకల్పన చరక, సుశ్రుత, వాగ్భటుల గ్రంథాలలోనే మనకు దర్శనమిస్తుంది. వీరు రచించిన గ్రంథాలే చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయము అనేవి. వీటిని ఆయుర్వేద సంఘాలలో బృహత్రయి అంటారు. అంటే 3 గొప్ప గ్రంథాలు అని అర్థం. అంతకు ముందున్న వైద్య ప్రసక్తులలో విస్పష్టంగా లేని వైద్య సిద్ధాంత భాగం ఈ బృహత్రయిలో విస్పష్టంగా దర్శనమిస్తుంది.
వాత, పిత్త, శ్లేష్మాలనే 3 మౌలికాంశాలే ఆయుర్వేద వైద్య సిద్ధాంతానికి మూల స్తంభాలు. ఆరోగ్యవంతుడి విషయంలో ఇవి ధాతువులు అంటే మూల పదార్థాలు. వ్యాధిగ్రస్తుడి విషయంలో ఇవి దోషాలు అంటే రోగ కారణాలు. ఈ బృహత్రయీకార్తల కాల నిర్ణయం అంత సులభంగా కుదరటం లేదు. అందువల్లే ఆ విషయంలో చారిత్రకులలో ఏకాభిప్రాయం కష్టసాధ్యంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ వారు ముగ్గురు కూడా కొన్ని వందల సంవత్సరాల తేడాతో క్రీస్తు పూర్వం 1000 ప్రాంతానికి చేరిన వారేననటంలో ఎవరికీ భేదాభిప్రాయం లేదు. అందువల్ల ప్రస్తుత మన అధ్యయనంలో వారందరినీ క్రీస్తు పూర్వం 10వ శతాబ్ది ప్రాంతం వారుగానే మనం వ్యవహరిద్దాం. ఆ బీసీ నాటి ఆ మహనీయుల రచనలలోని కొన్ని అపూర్వ విషయాలను మనం ప్రస్తావించుకుందాం. చరక సంహిత నాటికే ఆయుర్వేదంలో కాయ చికిత్స, శల్య చికిత్స వంటి ప్రత్యేకతా విభాగాలు స్పెషాలిటీస్ ఏర్పడ్డాయి. సుశ్రుతం నాటికి వ్యాధుల వర్గీకరణ జరిగింది. అందులోనే శరీరంలోని భాగాల ప్రస్తావన ఉన్నది. విచిత్రం ఏమిటంటే ఒక్క కండరాల విషయంలో తప్ప మిగతావన్నీ ఈనాటి లెక్కలతో సరిపోలుతున్నాయి. ఇంత లోతైన పరిశీలన పరిశోధన ఉన్నాయి గనుకనే సుశ్రుతాచార్యుడు ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్సాచార్యుడిగా, ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్స సృష్టికర్తగా, మన కపాలానికి కూడా శస్త్రచికిత్స జరిపిన ప్రజ్ఞానిధిగా ఆధునికుల చేత కూడా కీర్తింపబడుతున్నాడు. ఆ మహనీయుడి ప్రజ్ఞా పాఠవాలెలాంటివో తెలిపేందుకు ఒక చిన్న మచ్చు తునకగా ఆయన చెప్పిన శస్త్రచికిత్స పరికరాలను పరిశీలిద్దాం. అవి ప్రధానంగా 6 రకాలన్నాడు ఆయన. వాటిలో 1 స్వస్తిక యంత్రాలు 24 రకాలు, 2 సందంశ యంత్రాలు 2 రకాలు, 3 తాళ యంత్రాలు 2 రకాలు, 3 నాడీ యంత్రాలు 20 రకాలు, 4 శలాక యంత్రాలు 28 రకాలు, 6 ఇతర ఉపయంత్రాలు 25 రకాలు, అనగా మొత్తం 101 రకాల యంత్రాలు ఉన్నాయి. యంత్రం అంటే పట్కారు లాంటి సాధనాలు. పైన చెప్పిన యంత్రాలు గాక కోత కోసే శస్త్రాలు అంటే కత్తులు, చాకులు వగైరా 20 రకాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అయిన తరువాత గాయాలను కుట్టడానికి 3 రకాల సూదులు ఉన్నాయి. ఇంత చెప్పుకున్నా మనం ఆయుర్వేద వైద్యం గురించి 60వ వంతు కూడా చెప్పుకోలేదని మనం గుర్తించాలి. ఇంతటి మహత్తరమైనది గనుకనే ఈ వైద్య మహత్వాన్ని ఇటీవలి కాలంలో మనకన్నా విదేశీయులే ఎక్కువ గుర్తించి దాని మీద మరిన్ని పరిశోధనలు చేసి మరింత లాభం పొందుతున్నారు. వ్యతిరేక పార్శ్వ ప్రభావాలు, నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ స్వదేశ వైద్యాన్ని వాడుకోవటము, వృద్ధిపరచటము 2 మన కర్తవ్యాలే. 5 ఖగోళ శాస్త్రం, ఎస్ట్రానమీ. ప్రాచీన వైదిక వాంగ్మయంలో అత్యంత గహనమైన ఖగోళ శాస్త్ర రహస్యాలు గోచరిస్తున్నాయి. వాటిని ఈనాటి అత్యంత ఆధునిక విజ్ఞాన శాస్త్రం సహాయంతో కనుగొన్న వివిధ రహస్యాలతో సరిపోల్చుకుని చూస్తే అవి దాదాపు 100% కరెక్ట్ గా ఉన్నట్లు రుజువవుతోంది. ఇంత సూక్ష్మంగా ఆనాటి ప్రాచీన కాలంలో ఖగోళ రహస్యాలు వేద ఋషులు ఎలా కనిపెట్టగలిగారనేది ఒక అద్భుత రహస్యం. క్రీస్తు పూర్వం 13వ శతాబ్ది నాటి లగధుడు రచించిన వేదాంగ జ్యోతిష్యం అనే గ్రంథంలో సూర్య చంద్ర గ్రహణాలను లెక్కించే గణిత పద్ధతులున్నాయి. వీటి ప్రస్తావన ఋగ్వేదంలోనే ఉన్నప్పటికీ అక్కడ పరిపూర్ణమైన గణిత ప్రక్రియలు కనిపించటం లేదు. లగధుడి తరువాత క్రీస్తు శకం 5వ శతాబ్దం నాటి మొదటి ఆర్యభటుడు, 7వ శతాబ్దం నాటి బ్రహ్మగుప్తుడు, 12వ శతాబ్దం నాటి మొదటి భాస్కరాచార్యుడు మొదలైన ప్రసిద్ధులు వ్రాసిన గ్రంథాల ఆధారంగా ఇంకా అనేక ఖగోళ గణిత రహస్యాలు తెలుస్తున్నాయి. అంతేగాక ఆర్యభటీయం ప్రకారం సంవత్సరానికి 360 రోజుల 6 గంటల 12 నిమిషాల
30 సెకండ్లు. ఇన్ని నూతన పరికరాలు వచ్చాక ఆధునిక వైజ్ఞానికులు దీనికి కొద్దిపాటి సవరణ మాత్రమే చేయగలిగారు. దీనిని బట్టి అలనాటి ఆర్యభటుడు ఎంత గొప్ప ఖగోళ గణిత శాస్త్ర పండితుడో మనం గ్రహించవచ్చు. ఆర్యభటుడికి సన్నిహిత కాలంలో అంటే 598 దగ్గర నుంచి 668 ఏడి జీవించిన బ్రహ్మగుప్త సిద్ధాంతము, ఖండకాద్యకము అనే 2 గ్రంథాలు రచించాడు. వీటిని అర్బెరూని అనే పర్షియన్ విద్వాంసుడు అరబిక్ భాషలోకి, యాకూబ్ ఇబ్న్ తారిక్ క్రీస్తు శకం 1126 లాటిన్ భాషలోకి అనువదించారు. సూర్యుడు కేంద్రమా, భూమి కేంద్రమా? ఇక సౌర కుటుంబం గురించిన అవగాహన వేదాలలోనే కనిపిస్తున్నా ఈ సౌర కుటుంబానికి కేంద్రం సూర్యుడా, భూమి అనే విషయంలో మన భారతీయ ఖగోళ శాస్త్ర గ్రంథాలలో అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. ఋగ్వేద, యజుర్వేదాలలోని కొన్ని మంత్రాలు సూర్య కేంద్రక సౌర కుటుంబాన్ని ప్రతిపాదిస్తున్నాయి. ఈ సిద్ధాంతాన్ని ఆర్యభటాది సిద్ధాంతవేత్తలు క్రీస్తు శకం 11వ శతాబ్దం దాకా అనుసరించారు. కానీ అనేక కారణాల వల్ల భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని గురించిన అవగాహన మన శాస్త్రజ్ఞుల్లో క్రమంగా లోపించడం వల్ల ఆలోచనలు మారాయి. క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి 2వ భాస్కరాచార్యుడు తన సిద్ధాంత శిరోమణి అనే ప్రసిద్ధ గ్రంథంలో భూకేంద్రకమైన సౌర కుటుంబాన్ని ప్రతిపాదించాడు. మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే గ్రహగతుల గణనం చేసే ప్రక్రియలో ఉపయోగపడేదే సాపేక్ష వేగమే కనుక సూర్యుడు స్థిరంగా ఉండి భూమి పరిభ్రమిస్తోందన్నా, భూమి స్థిరంగా ఉండి సూర్యుడే పరిభ్రమిస్తున్నాడు అనుకున్నా లెక్కలు ఒక రకంగానే ఉంటాయి. అందువల్లే సూర్యుడే కేంద్రమని భావించిన ఆర్యభటాదులకు, భూమే కేంద్రమని భావించిన భాస్కరాదులకు, 2 వర్గాల వారికి కూడా గ్రహణాదుల గణనంలో ఏమీ తేడా రాలేదు. ఒక్క సూర్యుడికి మాత్రమే కాక భూమికి, ఇతర గ్రహాలకు కూడా ఆకర్షణ శక్తులు ఉన్నాయని ప్రాచీన భారతీయులకు తెలుసు. ఆ విషయాలను ఆర్యభటాదులు విస్పష్టంగానే చెప్పారు. కానీ క్రీస్తు శకం 18వ శతాబ్ది నాటి సర్ ఇసాక్ న్యూటన్ ప్రతిపాదించే దాకా భూమికి ఆకర్షణ శక్తి ఉందనే మాట పాశ్చాత్య వైజ్ఞానికులకు తెలియదు. అలాగే 17వ శతాబ్దంలోని కెప్లర్ ప్రతిపాదించే వరకు గ్రహగతుల గమనాల గురించిన అవగాహన ఆధునిక వైజ్ఞానికులకు కలుగలేదు. గ్రహగతులు దీర్ఘ వృత్తాలలో జరుగుతాయన్న ఆలోచన కూడా వారికి కెప్లర్ వల్లే సంక్రమించింది. కానీ విషయాన్ని ఋగ్వేదమే స్పష్టంగా చెప్పింది. త్రినాభి చక్ర మజ మనర్వం అనే మంత్రంలో. అంతేగాక కెప్లర్ కాలానికి సుమారుగా 2000 ఏళ్లకు ముందు లగదుడి కాలం నుంచే భారతీయులకు ఈ ఖగోళ గణిత విధానాలు పూర్తిగా తెలిసి ఉండటం ఆశ్చర్యం కాదా? 6. భౌతిక శాస్త్రం, ఫిజిక్స్. ఈనాడు మనం భౌతిక శాస్త్రమని, ఫిజిక్స్ అని పిలుస్తున్న శాస్త్రంలోని అంశాలెన్నో మన ప్రాచీన శాస్త్రంలో వేరు శాఖల్లో దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్నింటిని సంగ్రహంగా ఇప్పుడు పరిశీలిద్దాం. పదార్థాలకు స్థితిస్థాపక శక్తి ఉన్నట్లుగా క్రీస్తు శకం 991 నాటి శ్రీధరాచార్య విరచిత న్యాయకందళి అనే గ్రంథంలో పేర్కొనబడి ఉంది. అలాగే క్రీస్తు శకం 12వ శతాబ్ది నాటి రసార్ణవం అనే గ్రంథంలో అయస్కాంతాల వివరాలు ఉన్నాయి. ఆ గ్రంథం ప్రకారం అయస్కాంతాలలో 5 రకాలు ఉన్నాయి. 1 భ్రామకం, 2 చుంబకం, 3 కర్షకం, 4 ద్రావకం, 5 రోమకాంతం అని. యజ్ఞంలో వాడవలసిన పదార్థాల బరువును తెలుపుతూ కృష్ణ యజుర్వేదంలో బరువు తెలిపే కొలమానం ప్రస్తావన ఇలా ఉంది.
చత్వారి చత్వారి కృష్ణలాని తైత్తిరీయ సంహితలో ఉన్నది. 4 గురిగింజల బరువు చొప్పున అని. దీన్ని బట్టి బరువు తూచే విధానం అప్పటికే ఉందని అర్థం అవుతోంది. పాశ్చాత్య దేశాలలో ఇలా తూనిక త్రాచును BC 3వ శతాబ్దం నాటి ఆర్కిమెడిస్ మొదటిసారిగా కనిపెట్టాడని చెబుతున్నారు. కాంతి వేగం. పాశ్చాత్య శాస్త్రజ్ఞులు న్యూటన్ దాకా కాంతి అంతులేని వేగంలో పయనిస్తుందని భావించేవారు. క్రీస్తు శకం 1676లో వోలాస్ రుమార్ అనే ఖగోళ శాస్త్రవేత్త కాంతి వేగాన్ని ప్రప్రథమంగా లెక్కగట్టాడు. అటు తర్వాత క్రీస్తు శకం 1887లో మైకేల్సన్ మోర్లీ అనే శాస్త్రజ్ఞులు కాంతి వేగాన్ని సెకండుకు 1,86,300 మైళ్లుగా నిర్ణయించారు. కానీ ఈ లెక్క వేదాలలోనే నిక్షిప్తమై ఉన్నదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఋగ్వేద సంహిత ప్రథమ మండలంలోని మంత్రానికి ఒక సాయనాచార్యుల వారు క్రీస్తు శకం 1315 నుండి 1387లో రచించిన భాష్యంలో ఇలా ఉంది. యోజనానాం సహస్రే ద్వే ద్వే శతే ద్వే చ యోజనే ఏకేన నిమిషార్థేన క్రమమాణ నమోస్తుతే అని. అర్ధ నిమిషంలో 2202 యోజనాలు ప్రయాణం చేసేవాడా, నీకు నమస్కారాలు. యోజనం అంటే 9 మైళ్ళ 160 గజాలు. భారతీయుల నిమేషము అనగా ఇంగ్లీష్ వారి 16 నిమిషాల 75 సెకండ్లు. ఈ లెక్కల ప్రకారం కాంతి వేగం ఒక ఇంగ్లీషు సెకండుకు 1,87,670 మైళ్లు వచ్చింది. మనకు తెలిసిన యంత్రాల సహాయం ఏదీ లేని రోజుల్లో భారతీయులు కాంతి వేగాన్ని ఇంత నిక్కచ్చిగా ఎలా నిర్ణయించగలిగారో అది మనకు అంతుబట్టని ఆశ్చర్యం. స్థాపత్య శాస్త్రం, ఇంజనీరింగ్. ఇక మనం అలనాటి సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలను పరిశీలిద్దాం. ఈ శాస్త్రాన్ని వారు వాస్తువు, శిల్పము, స్థాపత్యము వంటి పేర్లతో వ్యవహరించారు. అథర్వవేదంలోని శాలా నిర్మాణ సూక్తంలోని అనేక మంత్రాలలో స్థిరమైన నిర్మాణాల ప్రస్తావన ఉన్నది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్ది నాటి కాశ్యప శిల్పం అనే గ్రంథంలో ఒకానొక భూమి భవన నిర్మాణానికి అనుకూలమైనదా కాదా అని తెలిపే పరీక్షా విధానం ఇలా తెలుపబడింది. రత్ని ప్రమాణంతో అంటే చేతి పొడుగు గుంట తవ్వి ఆ మట్టితోనే ఆ గుంటను పూడ్చాలి. మట్టి మిగిలితే ఆ భూమి భాగ్యప్రదం, తక్కువైతే హానికరం, సమంగా సరిపోతే సాధారణం అని అర్థం. భవన నిర్మాణ విషయంలో ఈ సూత్రం ఇప్పటికీ ఇలాగే పాటించబడుతోంది. నిర్మాణ రంగంలో ఇటుకలు కూడా చాలా ప్రధాన పాత్ర వహిస్తాయి. హరప్ప నాగరికతలోని ఇంజనీరింగ్ అద్భుతాలలో ఆనాడు వాటిన ఇటుకలను కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే ఆ ఇటుకలు 5 రకాల విభిన్న కొలతలలో దొరుకుతున్నప్పటికీ వాటి పొడుగు, వెడల్పు, ఎత్తుల యొక్క నిష్పత్తి 4:2:1గా స్థిరంగా ఉంది. దీన్ని బట్టి ఆనాటి ఇటుకల పరిమాణంలో పాటింపబడిన ప్రామాణిక విలువల వెనుక శాస్త్రీయ ఇంజనీరింగ్ సూత్రాలు ఉన్నాయని గుర్తించవచ్చు. BC 3000 సంవత్సరాల ప్రాంతంలో తయారైన వీటిని 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ముల్తాన్ నుంచి లాహోర్ వరకు నిర్మించిన రైలు మార్గంలో బాలట్స్ అడ్డబద్దీలుగా వాడారు. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందిన కపిల వాత్సాయనుడు వ్రాసిన మయమతము, కళా మూల శాస్త్రము అనే గ్రంథాలలో ఈ ఇటుకల తయారీ గురించి అనేక శాస్త్రీయ అంశాలు పేర్కొనబడి ఉన్నాయి. ఇటుకలతో కట్టడాలు కట్టడానికి కావలసిన పదార్థం సున్నం. ఈ సున్నాన్ని ఎలా తయారు చేయాలో
ఏ ఏ పదార్థాలను ఏ ఏ పాడలో వాడాలో కూడా ఆ గ్రంథాలలో ఆయన వివరించాడు. భవన నిర్మాణంలో స్తంభాలు ప్రధానంగా నిలుస్తాయి. వీటిని గురించిన ప్రసక్తి కూడా మయమతం అనే గ్రంథంలో ఉంది. శిలా స్తంభాలు, సున్నం స్తంభాలు, కొయ్య స్తంభాలు కూడా వివరించబడ్డాయి. ఇలా సంస్కృత వాంగ్మయంలో ఇంజనీరింగ్, వాస్తు, ఆర్కిటెక్చర్, ఆలయ నిర్మాణ శాస్త్రం మొదలైన శాస్త్రీయ విషయాలను వివరించిన గ్రంథాలు అనేకం ఉన్నాయి. అనేక అంతస్తుల గల భవనాలను నిర్మించే ఇంజనీరింగ్ నైపుణ్యం మన దేశంలో క్రీస్తు పూర్వం నాటికే ఉన్నప్పటికీ అలాంటి భవనాల నిర్మాణం పర్యావరణ పరిరక్షణకు దోహదకారి కాదని వారు పూర్తిగా గుర్తించారు. అందుకే ఆనాడు ధర్మశాస్త్ర గ్రంథాలలో ఇలాంటి భవనాల నిర్మాణాన్ని నిరుత్సాహపరిచారు. అయినప్పటికీ గాలి గోపురాల రూపంలో ఈ ఇంజనీరింగ్ విజ్ఞానం ఉత్తర దక్షిణ భారతదేశాలలో బహుముఖాలుగా విస్తరించింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మథుర, శ్రీరంగం, కంచి వంటి క్షేత్రాలలో శిలామయమైన గాలి గోపురాల నిర్మాణం చేసేటప్పుడు మన వారు ప్రదర్శించిన ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఆధునిక వైజ్ఞానికులను కూడా ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అంతంత ఎత్తులకు, అంతంత పరిమాణంలో ఉండే రాళ్లను ఎత్తటానికి, ఎత్తిన రాళ్లను సూటిగా గాళ్లల్లో పడేటట్లుగా సర్దుబాటు చేయటానికి వారు ఏ విధానాలు అనుసరించారో ఆ వివరాలు ఈనాడు లభ్యం కావటం లేదు. హంపి విజయనగరంలో చిన్న చిన్న కొండల మీద నుంచి తుంగభద్ర నది ప్రవహిస్తోంది. ఆ కొండల మధ్యలో పొడుగాటి ఉలులతో భూమి కిందే తూములు తొలచి ఆ తూములలోకి తుంగభద్ర నీరు ప్రవహించేటట్లు చేశారు. ఆ తూములు రాజభవనాలలోంచి, సన్యాసుల మఠాలలోంచి ప్రయాణం చేస్తాయి. ఒక్కొక్క భవనంలోనూ ఆ తూము ఉన్న చోట చిన్న తొట్టిలాగా నేలను తొలిచి ఉంచారు. అక్కడ కొంచెం గుంట కూడా చేశారు. దానివల్ల కుండ నీళ్లలోకి దిగే వసతి ఏర్పడుతోంది. నీటి ప్రవాహంలో వచ్చే మట్టి కూడా అక్కడ కిందికి దిగుతుంది. నీటి ప్రవాహం ముందుకు సాగిపోతుంది. ఇలా భవన పంక్తిని దాటుకుని ఆ నీటి ప్రవాహం మరొక మలుపు తిరిగి మళ్లీ తుంగభద్రలోకి చేరుకుంటుంది. ఈ నిర్మాణాలన్నీ ఏడి 14 లేక 15 శతాబ్దాలలో జరిగాయి. ఈ రకంగా కొండలను లోపలే తొలిచేందుకు, నీటి ప్రవాహపు మట్టాన్ని సరిచూసుకునేందుకు ఎంతటి విస్తృతమైన సాంకేతిక విజ్ఞానం ఉండాలో మనం ఊహించుకోవచ్చు. ఇక సొరంగ నిర్మాణ విజ్ఞానం దగ్గరకు వస్తే దాంట్లో ఉండే కష్ట నష్టాలు ఏమిటో ఈనాటి ఇంజనీర్లకు బాగా తెలుసు. కానీ 5000 సంవత్సరాల నాటి మహాభారతంలో లాక్షాగృహ దహన సందర్భంలో సొరంగ నిర్మాణం విస్తారంగా ప్రస్తావించబడింది. ఊళ్ళో ఉండే బావుల నీళ్లు దెబ్బతినకుండా, ఇళ్లు బీటలు పారకుండా ఊరి కింద నుంచి సొరంగం వెళ్లి లాక్షాగృహంలో కలిసిపోతుంది. సరిగ్గా ఇలాంటి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి 15వ శతాబ్దం నాటి లేదా 16వ శతాబ్దం పూర్వార్ధం నాటి దక్షిణ దేశపు నాయక రాజులు కూడా తమ శత్రువుల కారాగృహాల్లోకి జొరబడి బందీలను విడిపించుకుపోయిన సన్నివేశాలు మన చరిత్రలో కనిపిస్తున్నాయి. అంటే బీసీ 3000 నాటి నుంచి ఏడి 15వ శతాబ్ది దాకా అవిచ్ఛిన్నంగా వచ్చిన విజ్ఞాన పరంపర ఈ 500-600 ఏళ్లలోనూ అంతరించిపోయిందన్నమాట. అలాంటి సొరంగాల నిర్మాణం ఈనాటి ఆధునిక విజ్ఞానానికి కూడా కష్టసాధ్యమే. మెకానికల్ ఇంజనీరింగ్ మన ప్రాచీనులకు మంత్రాలు, తంత్రాలు తప్ప యాంత్రిక విజ్ఞానం లేదని ఈనాటి యువకుల అభిప్రాయం. నిజానికి ప్రాచీన వాంగ్మయంలో బహుళంగా యంత్ర విజ్ఞానం ఉన్నది. కేవలం యంత్ర అనే పేరుతో కూడిన గ్రంథాలే కొన్ని డజన్లు ఉన్నాయి. యంత్రార్ణవము, యంత్రకల్పము, యంత్రకల్పతరువు, యంత్ర సంగ్రహము, బృహద్యంత్ర సర్వస్వము మొదలైనవి. ఇవి గాక యంత్రాలను గురించి చెప్పే ఇతర గ్రంథాలు కూడా అనేకం ఉన్నాయి. మహాభారతంలో అర్జునుడు ఛేదించిన మత్స్య యంత్రం ప్రసిద్ధమే కదా. భాగవతంలో తిలఘాత యంత్రం, ఆయిల్ ఎక్స్పెల్లింగ్ డివైస్ ప్రస్తావన ఉంది.
కౌటిల్యుని అర్థశాస్త్రంలో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం 32 యంత్రాల ప్రస్తావన ఉంది. క్రీస్తు శకం 5వ శతాబ్దం నాటి ఆర్యభట్టు చలన యంత్రాన్ని వర్ణించాడు. సూర్యరశ్మిలో ఉండే చీకటిని కొలిచే తమహ ప్రమాపక యంత్రం, ఫోటోగ్రఫీ వంటి ఛాయాగ్రాహక యంత్రం వగైరాలెన్నో అంశుబోధిని అనే గ్రంథంలో ఉన్నాయి. రామాయణంలో పుష్పక విమానం, శిలా యంత్రం వంటి వాటి ప్రస్తావనలు ఉన్నాయి. క్రీస్తు శకం 14వ శతాబ్దం నాటి యంత్రార్ణవంలో యంత్రం అంటే నిర్వచనం ఇవ్వబడింది. దండైశ్చ దంతైశ్చ సరణి భ్రమణాదిభిః శక్తేరుత్పాదనం కిం వా చాలనం యంత్రముచ్యతే. కర్రలు, చక్రములు, పళ్ళ చక్రాలు మొదలైన వాటి కదలికల వలన గాని తిరగటం వలన గాని శక్తిని ఉత్పాదన చేసేది లేక చలనాన్ని కలిగించేది యంత్రం అనబడుతుంది అని అర్థం. భోజరాజకృత సమరాంగణ సూత్రధారంలో రోబోట్లు వంటి స్వయంచాలిత యంత్రాల ప్రస్తావన కూడా ఉంది. అయితే వాటి నిర్మాణ వివరాలను బయట పెట్టడం సమాజానికి హితం కాదు కనుక వాటిని గ్రంథంలో వ్రాయటం లేదని భోజరాజు వివరించాడు. దీనిని బట్టి ఆనాటి వైజ్ఞానికులు గల సంయమనం ఎంత పటిష్టమైనదో మనం గ్రహించవచ్చు. ఇది ఈనాటి వైజ్ఞానికులకు ఆదర్శప్రాయం కావలసి ఉంది. 8 రసాయన శాస్త్రం. ఈనాడు కెమిస్ట్రీ అని పిలువబడే శాస్త్రాన్ని మన దేశంలో రసాయన శాస్త్రం అని పిలిచేవారు. ఈ శాస్త్రానికి సంబంధించిన ప్రసక్తులు అథర్వణ వేదంలో పుష్కలంగా ఉన్నాయి. ఆ వేదంలో బంగారము, వెండి, రాగి, ఇనుము, జింకు అంటే తుత్తునాగము అంటారు, మైలుతుత్తము అంటే సల్ఫేట్ ఆఫ్ కాపర్ మొదలైన వాటి ప్రసక్తులే కాక వివిధ రకాల పర్వతజన్య ధాతువుల గురించి, వృక్షజాతి జన్యమైన వర్ణ ద్రవ్యాల గురించి ఎన్నో ప్రస్తావనలున్నాయి. తరువాత వైద్య శాస్త్రంలో రసాయనిక శాస్త్రాన్ని అంతర్భాగంగా స్వీకరించి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. వివిధ రకాల లోహ భస్మాల తయారీ కూడా పురాతన కాల నాటి రసాయన శాస్త్ర విద్యకు నిదర్శనం. లోహపు ఖనిజాన్ని వివిధ రసాయనిక పదార్థాలతోనూ ద్రావకాలతోనూ కలిపి అగ్నితో కాల్చి వచ్చిన భస్మం నుంచి మూల లోహాన్ని వేరు చేసే రసాయనిక విద్య ఆనాటి వారికి బాగా తెలుసు. ఇలాంటి ప్రసక్తులు శ్రీమద్ భాగవతం వంటి పురాణాలలో కూడా ఉన్నాయి. విద్యుద్ఘటం. క్రీస్తు శకం 14వ శతాబ్ది నాటి అగస్త్య సంహితలో విద్యుద్ఘటంలో విద్యుదుత్పత్తి గురించి వివరించబడి ఉంది. ఆ వర్ణన ఇవాల్టి మన లిక్విడ్ బ్యాటరీ సెల్స్ ను పోలి ఉంది. మిత్రం అని పిలువబడే శక్తి అంటే విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసే ఘటం యొక్క వివరాలు ఉన్నాయి. విద్యుత్ శక్తి ఆనాటి వారికి తెలిసిన దాన్ని జనోపయోగంలోకి తీసుకురావటానికి ఆనాటి వైజ్ఞానిక మహర్షులు అంగీకరించలేదు. అందువల్లే దాన్ని వారు అతిగా వృద్ధిపరచలేదు. ఈనాటి వైజ్ఞానికులు ఆ పని చేసి గ్లోబల్ వార్మింగ్ కు ఎంతగా దోహదం చేశారో ఇప్పుడిప్పుడే మనం అర్థం చేసుకుంటున్నాం. ఆనాటి వైజ్ఞానిక ఋషులు ఇలాంటి పొరపాట్లు దగ్గరకు రానియలేదనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. 9 లోహ శాస్త్రం. లోహాల ప్రసక్తి, లోహ మిశ్రమాల ప్రసక్తి సాక్షాత్తుగా వేదాలలోనే ఉండటం ఈ విజ్ఞానం యొక్క బహు ప్రాచీనతకు నిదర్శనంగా కనిపిస్తోంది. కృష్ణ యజుర్వేదంలోని చమకాధ్యాయంలో హిరణ్యమే యశ్చమే అనే మంత్రంలో బంగారం, ఇనుము, సీసం, ఉక్కు వగైరా లోహాల ప్రస్తావన ఉన్నది. ఇలాంటి ప్రస్తావనలు అథర్వణ వేదంలో కూడా ఉన్నాయి. కౌటిల్యుడి అర్థశాస్త్రం, చరక సంహిత మొదలైన గ్రంథాలలో కూడా లోహాల ప్రస్తావన గాని వాటి మిశ్రమాల ప్రస్తావన గాని ఉంది. ఇది ఇలా ఉండగా క్రీస్తు పూర్వం 3000 ప్రాంతాల నుండి ప్రాచీన భారతదేశంలో ముడి లోహ ఖనిజాలను గనుల నుంచి వెలికి తీసి శుద్ధిపరచటం, లోహ మిశ్రమాలను తయారు చేయటం మొదలైనవి అత్యంత విస్తారంగా వ్యాపించి ఉన్న పరిశ్రమలుగా మన దేశంలో ఉండేవి. బంగారం, వెండి, రాగి, ఇనుము, తుత్తునాగము అంటే జింకు వంటి లోహాలు, కంచు, ఉక్కు వంటి లోహ మిశ్రమాలు,
ఆనాటికే ఇక్కడి నుండి విదేశాలకు విరివిగా ఎగుమతి అవుతూ ఉండేవి అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. యూరప్ శాస్త్రజ్ఞులు క్రీస్తు శకం 1746లో జింకు తయారీ నేర్చుకున్నారు. ప్రఖ్యాతి వహించిన డమాస్కస్ బ్లేడుల తయారీలో వాడిన వుడ్స్ స్టీల్ ఒక రకం ఉక్కు భారతదేశం నుండి ఎగుమతి అయిందే. దీనిలో నానో టెక్నాలజీ వాడబడి ఉందని ఇటీవలే గుర్తించారు. నిజానికి వుడ్స్ అనే మాట కన్నడంలోని ఉక్కు అనే మాట నుంచి ఉద్భవించినదే. ఉక్కు అంటే క్రూసిబల్ స్టీల్ అని అర్థం. ఇది ఉక్కులలో ఒక జాతి. క్రీస్తు శకం 9వ శతాబ్దం నాటి రసేంద్ర సార సంగ్రహము, క్రీస్తు శకం 11వ శతాబ్దం నాటి శిల్పరత్నము, క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి రసరత్న సముచ్చయం వంటి గ్రంథాలలో ఇనుము, బంగారము మొదలైన లోహాలను చూర్ణం చేసే విధానాలు చెప్పబడి ఉన్నాయి. లోహాలను చూర్ణం చేయటం ఈనాటికి కష్టమైన పనే అని మనం గమనించాలి. ఢిల్లీలోని ప్రసిద్ధి చెందిన అశోక స్తంభం మౌలికంగా ఇసక రాతి స్తంభం. దీని మీద వజ్ర సంఘాత లేపం అనే పూత పూజగా లోహ స్తంభంలాగా కనిపిస్తోందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే బీహార్లోని మౌర్యుల కాలం నాటి గుహలలో పూసిన లేపనం వల్ల అక్కడి గోడల ఉపరితలం అద్దంలాగా కనిపిస్తోందట. మన రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ ఇనప స్తంభం 1600 ఏళ్లుగా తుప్పు పట్టకుండా, చెక్కు చెదరకుండా అలాగే నిలిచి ఉంది. కాన్పూర్ ఐఐటిలోని శాస్త్రజ్ఞుల పరిశోధనలు చేసి ఇనుము ఉదజని ఆక్సిజన్ సమ్మేళనం వల్ల ఏర్పడిన మిసావైట్ అనే పలుచని పూత వల్ల ఈ ఇనుప స్తంభం తుప్పు పట్టకుండా ఉందని తేల్చారు. ఈ 1600 ఏళ్లలోనూ ఈ పూత మందం 50 మైక్రానులకు పెరిగిందట. ఈనాడు మిసావైట్ అని పిలువబడే ఈ పూత వరాహ మిహిరాజులు చెప్పిన వజ్ర లేపనాలలో ఒకటి అయి ఉండవచ్చు. ప్రపంచంలోని ఇతర ఖండవాసులు సంగీత వాద్యాల కోసం జంతువుల పేగులను వాడుతున్న కాలంలోనే మన భారతీయులు లోహ శాస్త్ర విజ్ఞానాన్ని, లోహ సంబంధమైన ఇంజనీరింగ్ విజ్ఞానాన్ని వృద్ధి చేసుకుని సన్నని లోహ తీగలను, పెద్ద వీణ బుర్రలను, తంత్రులను బిగించే మరలను రూపొందించుకుని శాస్త్రీయమైన వీణకు రూపకల్పన చేసి సప్త స్వరాలను పలికించగలిగారు. ఈ విషయంలో సంగీత కోణంతో పాటు ఇంజనీరింగ్ విజ్ఞాన కోణం కూడా పెనవేసుకుని ఉన్నదని మనం గుర్తించాలి. 10. కృషి శాస్త్రం, వ్యవసాయ శాస్త్రం. మన ప్రాచీన వ్యవసాయ శాస్త్ర వారసత్వం వేదకాలం నుంచి లభిస్తోంది. నాటి ఋగ్వేదం నుండి లభిస్తున్న ఈ వ్యవసాయ శాస్త్రం విజ్ఞానం తరతరాలుగా అనేక కొత్త అంశాలను జోడించుకుంటూ అభివృద్ధి చెందింది. వ్యవసాయ శాస్త్రీయ విజ్ఞానం మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్నది అనటానికి వేద మంత్రాలలో పుష్కలంగా దొరికే ఆధారాలే కాక వ్యవసాయ శాస్త్ర గ్రంథాలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి అని ఈనాటి ఆధునిక వ్యవసాయ శాస్త్రజ్ఞులు తేల్చి చెబుతున్నారు. ఋగ్వేదంలోని అక్ష సూక్తంలో X-34 వ్యవసాయ స్తుతి ఉంది. ఋగ్వేదంలోని కృషి సూక్తంలో నాగలి వాడుకలో ఉన్నట్టు తెలుస్తోంది. మరికొన్ని సూక్తాలలో కోతలకు వాడే కొడవలి, కళ్ళం అంటే కల తూర్పారబట్టడం వంటివి కూడా ఉన్నాయి. యజుర్వేదంలో వెదురుతో చేసిన పరసు అంటే గంప లాంటిది అనే కొలపాత్ర ప్రస్తావన ఉన్నది. నాగలిని నిర్వహించటం కోసం 6 లేక 12 ఎద్దుల దాకా రైతులు పోషించుకునే విషయం కూడా అక్కడ ప్రస్తావించబడి ఉన్నది. అథర్వ వేదంలో కూడా నాగలి, కర్రు, కొరడా లేక చరణాల కోల వంటి సాధనాల ప్రస్తావనలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 321 నుంచి 296 కాలంలోని కౌటిల్యుని అర్థశాస్త్రం రాజాస్థానాలలో సీతాధ్యక్షుడు, సీత అనగా నాగటి చాలు అనే పదవి ఉండేదని చెబుతోంది. ప్రస్తుతం మన అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ గోడౌన్లు, మార్కెట్ యార్డులు వగైరా శాఖలన్నీ ఆనాటి పరిపాలనలో సీతాధ్యక్షుడి ఆధీనంలోనే ఉండేవి. ఇలా క్రమక్రమంగా
అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటూ అభివృద్ధి చెందుతున్న మన ప్రాచీన కృషి విజ్ఞానం క్రీస్తు శకం 550 నాటి బృహత్ సంహిత నాటికి ఇంకా విస్తరించింది. కృషి పరాశరం అనే గ్రంథంలో క్రీస్తు శకం 1వ శతాబ్ది పరాశరుడు కృషి విజ్ఞానానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావిస్తూ మానవ జాతికి వేద విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం ఎంత అవసరమో కృషి విజ్ఞానం కూడా అంతే అవసరం అని వక్కాణించాడు. గోశాలలు, పశు సంపద ఒక కాడికి 6 నుంచి 8 ఎడ్లను వినియోగించవచ్చనటం, పశువుల పండగ ఒకటి ఏర్పరచటం, గోశాలల నుంచి పెంట పోగును పొలాలకు తోలటం దగ్గర నుంచి దున్నటం, విత్తనాలు చల్లటం, పంటలు కోయటం దాకా వ్యవసాయపు పనులన్నింటికీ శుభదినాలు చూడటం వగైరాలన్నీ ఈ పరాశరుడి తరువాత కాలంలో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతేకాక పరాశరుడు అనేక వ్యవసాయ పనిముట్లను వివరంగా వర్ణించాడు. కృషి పరాశరంలో వర్ణించిన నాగలి ఆధారంగా గీసిన చిత్రం నేటి నాగలితో సరిపోలుతోంది. ఇప్పటికీ కూడా పురాతన భారతీయ వ్యవసాయ పరికరాల నమూనాలే ఆధునిక పరికరాల రూపకల్పనకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయని వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు అనేక మంది అంగీకరిస్తున్నారు. నాగటి చాలులో సూటిగా విత్తనాలు పడేందుకు యాంత్రికమైన ఏర్పాట్లు మన పరికరాలలో క్రీస్తు పూర్వం నాటికే రూపొందాయంటే ఆ రంగంలో వారు చేసిన పరిశోధనను మనం అంచనా వేసుకోవచ్చు. వాతావరణ శాస్త్రం వ్యవసాయ రంగానికి ముఖ్యంగా వాతావరణం అనుకూలంగా ఉండాలి, అనగా వర్షపాతం, అతివృష్టి, అనావృష్టి మొదలైన వాటిని గురించి వ్యవసాయదారుడికి ముందుగానే తెలియాలి. ఆధునిక సైన్సు ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజులలో మెటీరియరాలజిస్టులు వాతావరణం గురించి, వానల గురించి సుమారు నెల రోజుల కంటే ముందుగా చెప్పలేకపోతున్నారు. కానీ మన ప్రాచీనులు వ్యవసాయ శాస్త్రానికి అనుబంధంగా వర్షపాతం వివరాలను దాదాపు ఏడాది ముందుగానే చెప్పే శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. అయితే దురదృష్టవశాత్తు అలాంటి గ్రంథ సంపద చాలా వరకు లోపించిపోయింది. ఇప్పుడు లభిస్తున్న గ్రంథాలలో రెట్టమత శాస్త్రము, శివతత్వ రత్నాకరము, అద్భుత సాగరము, మేఘపటలి మొదలైనవి ప్రముఖమైనవి. మేఘాల గర్భధారణకు, అనగా సమూహాలుగా ఏర్పడి నీటిని పీల్చుకుని వర్షం కురవటానికి తగిన రూపం దాల్చటానికి సుమారుగా 195 రోజులు పడుతుందని జ్యోతిష్ శాస్త్రజ్ఞుల లెక్క. పడిన వర్షపాతాన్ని ఆఢకాలు అనే కొలమానంతో కొలుస్తారు. 50 ఫలాలు ఒక ఆడకం. నిర్దిష్ట కొలతలు గల గుండ్రని పాత్రను వానలో ఉంచుతారు. అది పూర్తిగా నిండితే 50 ఫలాల అంటే ఒక ఆడకం వాన పడినట్లుగా లెక్క వేస్తారు. ఆంధ్ర ప్రాంతంలో దుక్కులు, తూములు మొదలైన మానాలతో కొలుస్తారు. దీనికోసం పూర్వకాలంలో ప్రత్యేకంగా వర్షమాన గణనం చేసే వ్యవస్థ ఉండేది. ముగింపు: ఈ విధంగా మన సనాతన విజ్ఞాన శాస్త్రాలలోని అతి కొద్ది అంశాలను మాత్రమే ప్రస్తావించుకోగలిగాం. ఇవి కాక సూర్యరశ్మి ద్వారా వివిధ ఘనకార్యాలను సాధించే కిరణ శాస్త్రము, రకరకాల విమానాలను, గ్రహాంతర్గాములను వర్ణించే విమాన శాస్త్రము, భూగర్భంలోని సంపదను వెలికితీసే నిధి శాస్త్ర, భూగర్భ శాస్త్రాలు, గ్రహగతుల వల్ల మానవ లోకంలో సంభవించే ఫలితాలను వివరించే జ్యోతిష శాస్త్రము, వృక్ష విజ్ఞానాన్ని అందించే వృక్షాయుర్వేదము, వాటిని పాదరసంతో అద్భుతాలను సాధించే రసశాస్త్రము, సృష్టి రహస్యాలను వెలువరించే నక్షత్ర శాస్త్రము, కాస్మాలజీ, వివిధ యంత్రాలను వర్ణించే యంత్రశాస్త్రము, మనోబలంతో వివిధ మహాకార్యాలను సాధించే మనశ్శాస్త్రము, ఈ శాస్త్రాలకు అనుబంధంగా ఉండే ధూమశాస్త్ర, మేఘ శాస్త్రాదులైన ఉపశాస్త్రాలు వగైరాలు ఎన్నెన్నో మన ప్రాచీన భారతదేశంలో ఉండేవి. వాటన్నింటినీ సమగ్రంగా పునరుద్ధరించుకోగలిగితే మనం ఈనాటి ఆధునిక విజ్ఞాన
శాస్త్రం వల్ల జనించే కాలుష్యాలను, వ్యతిరేక పార్శ్వ ప్రభావాలను నివృత్తి చేయగల ప్రకృతి మైత్రి సంపన్నమైన, ప్రపంచ శాంతిప్రదమైన సమగ్ర భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి కానుకగా అందించగలుగుతాం. ఆ శుభగడియ త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.